రేపటిలోగా పెండింగ్ టీడీపీ అభ్యర్థులకు సంబంధించి ప్రకటన వెలువడనుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 16 అసెంబ్లీ 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది టీడీపీ అధిష్టానం. అయితే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఎల్లుండి అటు వర్క్షాప్ అయితే నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, అటు ఇవాళ రేపు అంటూ కూడా అటు టీడీపీ అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు రేపటిలోగన్నా మిగతా టీడీపీ అభ్యర్థులకు సంబంధించి ఒక లిస్ట్ అయితే ప్రకటించబోతున్నారని అనుకోవచ్చంటారా? మొదలు ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ ఈ 16 మంది ఎమ్మెల్యేలు 17 మంది ఎంపీ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేయాలని టీడీపీ అనుకుంటుంది. ఎందుకంటే ఫస్ట్ లిస్ట్ లో 94 మంది ఎమ్మెల్యేల పేర్లు ప్రకటించారు పొత్తులో భాగంగా. తర్వాత 34 మంది ప్రకటించారు. ఇంకా 16 మందిని ప్రకటించాల్సింది 144కి సంబంధించి. అయితే దీనికి సంబంధించి కొన్ని విషయాల్లో బీజేపీ పొత్తులో ఉంది కాబట్టి బీజేపీకి సీట్లు ఇస్తే కనుక టీడీపీ పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి అదేవిధంగా అభ్యర్థుల ఎంపిక మీద కూడా కొంత ఎక్సర్సైజ్ జరుగుతుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని లేట్ అయింది. ఇవాళ రేపట్లో ఈ లిస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక 17 ఎంపీ స్థానాలు అంటే లోక్సభ స్థానాలకు టీడీపీ పోటీ చేస్తుంది కాబట్టి ఆ లిస్ట్ కూడా ఒకేసారి ప్రకటించడానికి అటు 17 లోక్సభ ఇటు 16 అసెంబ్లీకి సంబంధించి ఒకటేసారి ప్రకటించడానికి ప్లాన్ చేస్తున్నారు. బహుశా ఇవాళ రాత్రి కంటే రేపు కొన్ని లిస్ట్ రావచ్చు. ఎల్లుండి ఒక వర్క్ షాప్ అంటే ఎమ్మెల్యేలు ఈ ప్రచారంలో ఎలా ఉండాలి, నెల 15 రోజులకు పైగా టైం ఉంది కాబట్టి ఈ టైంని ఎలా వినియోగం చేసుకోవాలి, అవసరమైతే ఎమ్మెల్యేలు లోకల్ గా జనంలోకి దగ్గరికి వెళ్ళడానికి ఏ మార్గాల ద్వారా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు సభలో రోడ్ షోలు నిర్వహించేటప్పుడు ఎమ్మెల్యేలు పోటీ చేసే వాళ్ళ పాత్ర ఏ రకంగా ఉంది, వీటన్నిటి మీద కూడా ఒక వర్క్ షాప్ నిర్వహిస్తారు. దాంతోపాటు నామినేషన్ లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల డాక్యుమెంట్స్ దగ్గర ఉంచుకోవాలనేది కూడా వర్క్ షాప్ లో చెప్పడం జరుగుతుంది. మొత్తానికి టీడీపీ కనుక ఈ లిస్టు ప్రకటిస్తే ఒక్కరుగా అటు వైసీపీ కావచ్చు, ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోవచ్చు, మొత్తం అభ్యర్థులందరినీ ప్రకటించినట్టు అవుతుంది. ఎవరెక్కడ పోటీ చేస్తారనేది పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.